అందరికీ హరి ఓం. ఈరోజు నా అంశం భావాద్వైతం. అసలు భావాద్వైతాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య కొన్ని ఘర్షణలు ఏర్పడుతున్నాయి. ఎలాంటివంటే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మాది గొప్పదంటే మాది గొప్పది, ఇలాంటి ఘర్షణలు కొన్ని ఏర్పడుతున్నాయి. కానీ విశిష్టాద్వైతం, శైవం, వైష్ణవ శాక్తేయుల సారమే భావాద్వైతం. ఏంటండి, వీటన్నిటి సారమే భావాద్వైతం. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఘర్షణలు ఏర్పడుతున్నాయి, మాది గొప్పది మాది గొప్పది అని. భావాద్వైతం గురించి ఇంకా చెప్పాలంటే ఒక 4 మాటల్లో చెప్పచ్చు. ఇతరుల కష్టమే నా కష్టము, ఇతరులు ఆనందమే నా ఆనందము, ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టము, ఈశ్వరుని అయిష్టమే నా అయిష్టము. కొందరు ఏమనుకుంటారంటే ఇతరులకు కష్టాలు వస్తే ఆనందపడతారు, అమ్మయ్య వాళ్ళకి కష్టాలు వచ్చాయి, లేదంటే కష్టాలు రావట్లేదు అంటారు. కానీ అలా ఉండకూడదు. వాళ్ళకి కష్టం వచ్చిందా, నాకు కష్టం వచ్చింది, నేను బాధపడాలి, నా కష్టాన్ని నేను ఎలా తొలగించుకోవాలనుకుంటానో వారి కష్టాన్ని కూడా అలాగే తొలగించాలి. నా కష్టం అని భావించాలి, వాళ్ళ కష్టం వాళ్ళెవరో అయ్యో పాపమండి అని చెప్పి కాదు, దాన్ని తొలగించాలి మనం. అదే చెప్తుంది. వాళ్ళ ఆనందాన్ని పంచుకోవాలి, వాళ్ళ బాధల్ని పంచుకోవాలి. ఇంకా తరువాత ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టము, ఈశ్వరుని అయిష్టమే నా ఇష్టము. అంటే ఈశ్వరుని ఇష్టం అంటే ఆయన చెప్పిందే కదా చేయాలి, ఇంకా అయిష్టం అంటే నిషేధించినవి చేయకూడదు. అలా భావాద్వైతం గురించి మీకు అర్థమైంది అనుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.